సింహరాశి. ఈ సింహరాశి వారికి మనకి ఈ విశ్వావసు నామ సంవత్సరం నూతన సంవత్సరం ఉగాది 2025 సందర్భంగా ప్రొఫెసర్ డాక్టర్ మొల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఉగాది శుభాకాంక్షలు. ఈ సింహరాశి వారందరికీ కూడా మనకి ఆదాయం 11, వ్యయం 11గా ఉంది. కాబట్టి ఈ యొక్క అవమానము రాజ్యపూజ్యం వచ్చేసరికి 3గా ఉంది, అవమానం 6గా ఉంది. కాబట్టి మనము ఈ సింహరాశి వాళ్ళంతా కూడా ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బు కూడా మీరు ఖర్చు పెట్టేసుకుంటారు. కష్టాలు, సుఖాలు, లాభాలు, నష్టాలు ఇవన్నీ కూడా సమానమైనటువంటి రేషియోలో మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే సింహరాశి వారంతా కూడా మీ పిల్లల గురించి మీరు ఎక్కువగా ఆలోచించడం అనేటటువంటిది చేస్తున్నారు. మా పిల్లలకి ఈ కాలేజీలో సీట్ రావాలా, ఈ యూనివర్సిటీలోనే సీట్ రావాలా, ఈ కోర్సులోనే కంప్యూటర్ ఈ స్ట్రీమ్లోనే రావాలా, ఇలా అనేకమైనటువంటి ఆలోచనలతో మీరు ఉన్నారు. తప్పకుండా ఆలోచనలతో ఉన్నటువంటి వాళ్ళకి మీకు ఖచ్చితంగా జరుగుతాయి. అయితే ఈ సింహరాశి వాళ్ళంతా ఏం చేయాలండి అంటే మనకి ఈ సప్తమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క శనిగ్రహ ప్రభావము వల్ల ఇప్పటి వరకు కూడా కళత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమః అంటూ నడుపుకుంటూ వెళ్తారు. ఇప్పుడు భార్యాభర్తల మధ్య కాస్త కొట్లాట్లు, గొడవలు ఇలాంటివన్నీ కూడా అది మరి ఈ యొక్క శని అష్టమ స్థితిగతుడు వెళ్ళడం వల్ల అష్టమ స్థానంలో చక్కగా మీరు వచ్చారు. అందువలన రాహువు అనేటటువంటి ఇది మనకి కాస్త మానసిక అశాంతి, మానసిక ఆలోచనలు, కొంచెం డిప్రెషన్ గా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక ఆదాయ వ్యయాల దగ్గరకు వచ్చేసరికి మీకు సమానంగా ఉందా. అన్ని రకాల వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మంచి లాభాలు తీస్తారు. ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాడి జోలికి వెళ్ళొద్దు మీరు. ఆ ప్రాజెక్ట్స్ అనేటటువంటివి మీకు కొత్తగా రావు. అలాగే ఈ యొక్క ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాల జోలికి మీరు అసలు వెళ్ళొద్దు. మే 30 దాటిన తర్వాత స్క్రాప్ అయిన బిజినెస్ చేస్తున్నా, పెద్ద పెద్ద కంపెనీస్ లో మీరు వర్క్ చేస్తున్నా ఇవన్నీ కూడా మీరు లాస్ అవడానికి అవకాశాలు మీకు ఉంటాయన్నమాట. అదేవిధంగా అవమానం చాలా అధికంగా మీకు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళంతా కూడా మీరు అనుకున్నట్లు సాధించుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. రైతుల దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ పరిస్థితులు బాగుండవు. చేపల రొయ్యల చెరువులు కూడా, అలాగే ఫెర్టిలైజర్స్, అగ్రికల్చరల్ పొలాలు ఇవన్నీ వేసేవాళ్ళు, బ్యూటీ పార్లర్ నడిపేటటువంటి వాళ్ళు, వీళ్ళకి అందరికీ కూడా అంతగా కలిసి రావు. ఈ సింహరాశి వాళ్ళంతా కూడా చక్కగా మీరు కాస్త సింహరాశి వాళ్ళందరికీ కూడా ఔదార్యం ఎక్కువ. ఒకటి ఈ రాశి వాళ్ళంతా కూడా దాన ధర్మాలు చేసుకోవడం ఇవన్నీ కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ సంవత్సరం కూడా. దానివల్ల మీకు కలిసి వస్తుందన్నమాట. అలాగే మీ పిల్లల వివాహాలు మీరు చేయాలి అని అనుకుంటారు. ఖచ్చితంగా అనుకోకుండా మీ పిల్లల వివాహాలు మీరు చేయడం జరుగుతుంది. అలాగే మా పిల్లల కంటే పెళ్లి కొడుకులు చిన్నోళ్ళండి, వాళ్ళకి చేయొచ్చా చేయకూడదండి అనేటటువంటి డైలమాలతో మీరు ఉంటారు. అలాగే ఏదో ఎండాకాలం సెలవులకు సరదాగా వచ్చినప్పుడు అమెరికా నుంచి వచ్చి ఈ పెళ్లిళ్ళు అనుకోకుండా చేసేయడం అనేటటువంటివి జరుగుతాయి అన్నమాట. ఈ విధంగా ఈ యొక్క రాశి వారంతా కూడా అనుకున్నట్లుగా సాధించుకుంటూ ఉంటారు. అలాగే బిల్స్ ఎవరైతే కాంట్రాక్ట్ బేస్ మీద చేస్తున్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఆ బిల్స్ అన్ని కూడా కాంట్రాక్ట్ లో సాధించడం అనేటటువంటివి జరుగుతాయి. గవర్నమెంట్ నుంచి వీళ్ళకి బిల్స్ అన్ని రావడం జరుగుతాయి. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ సింహరాశి వారికి రాహు బాగుండలేదండి. అందువల్ల రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి. రాహుకి కిలోంపావు మినువులను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి మీరు శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకుంటుంది. శుభమస్తు.